ఒక పెద్ద అందమైన అడవిలో ఒక నక్క ఉండేది. ఆ నక్కకి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉండేది. అది ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేది. తన గురించి, తన తెలివి గురించి, తన అనుభవాల గురించి ఎవరైనా ఉన్నా లేకపోయినా మాట్లాడుతూనే ఉండేది. ఇతర జంతువులు ఏదైనా చెప్పాలనుకున్నా ఆ నక్క వినేది కాదు. నాకు అన్నీ తెలుసు అనే భావంతో వాళ్ళ మాట మధ్యలోనే అడ్డుకునేది. అడవిలోని జంతువులన్నీ నక్కను చూసి ఇది చాలా మాట్లాడుతుంది కానీ వినదు అని అనుకునేవి. ఒకరోజు ఉదయం నక్క ఆహారం కోసం అడవిలో తిరుగుతోంది. తనలో తానే మాట్లాడుతూ ఈరోజు నేనేదైనా మంచి వేట దొరుకుతుందేమో అనుకుంటూ గర్వంగా ముందుకు సాగింది. మార్గంలో ఒక జింక నీరు తాగుతోంది. నక్క దగ్గరికి వెళ్లి ఈ అడవిలో నేనే అత్యంత తెలివైన దాన్ని, ఎవ్వరూ నన్ను మోసం చేయలేరు అని చెప్పింది. జింక మెల్లగా ఏమందంటే, తెలివి ఉన్నవారు ఇతరుల మాట కూడా. అంతలోనే నక్క అడ్డుకుంది. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు అంది. జింక నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. కొంచెం ముందుకు వెళ్ళింది నక్క. ఒక కాకి చెట్టు మీద కూర్చొని దూరంగా చూసింది. అక్కడ ఒక వేటగాడు వల వేస్తున్నాడు. కాకి వెంటనే నక్కను చూసి అరిచింది. నక్క, జాగ్రత్త, అక్కడికి వెళ్ళొద్దు, ప్రమాదం ఉంది. కాని నక్క నవ్వుతూ, నన్న ఎవరు పట్టుకుంటారు, నేను చాలా తెలివైన దాన్ని అని చెప్పింది. కాకి మళ్లీ హెచ్చరించింది. విను, ముందుకు వెళ్ళొద్దు అంది. కాని నక్క మాత్రం మాట్లాడుతూనే ఉంది. వినే ప్రయత్నం కూడా చేయలేదు. కొంచెం దూరం వెళ్ళగానే నక్కకి నేల మీద ఒక మాంసం ముక్క కనిపించింది. నక్క ఆనందంతో, చూశారా, నేను చెప్పాను కదా, నాకు అదృష్టం ఎప్పుడూ ఉంటుంది అని గర్వపడింది. అది ఆలోచించకుండా ముందుకు వెళ్ళింది. అది వల అని గమనించలేదు. అక్కడికి వెళ్ళగానే ఒక్కసారిగా వల గట్టిగా బిగిసింది. నక్క కదలటానికి ప్రయత్నించింది. కాని ఎంత కదిలితే అంత గట్టిగా చిక్కుకుంది. అప్పుడు కాకి దగ్గరకు వచ్చి మెల్లగా, నేను ముందే హెచ్చరించాను అని అంది. నక్క తలదించుకొని బాధపడింది. నేను మాట్లాడటమే కాక వినడం కూడా నేర్చుకొని ఉంటే ఇలా జరుగుండేది కాదు కదా అని. ఎక్కువ మాట్లాడితే ముఖ్యమైన హెచ్చరికలు వినపడవు. మాట్లాడేవారు ఆకట్టుకుంటారు, కానీ వినేవారే జీవితంలో గెలుస్తారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.